సాయం సమయాన హిందుస్థాన్ జిందాబాద్ వందే మాతరం నినాదాలతో మార్మోగి అఠారీ వాఘా బార్డర్ ప్రాంతం. అదే ఆ పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది ఆ బార్డర్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుక. చూడండి ఎంత చక్కగా బీఎస్ఎఫ్ జవాన్లు కదిలి వస్తున్నారు. అసలు అఠారీ వాఘా బార్డర్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ రోజు జరిగే కార్యక్రమాలు తెలుసుకునే ముందు ఆ ప్రాంతానికి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. అక్కడ వెళ్ళిన వాళ్ళందరండి చూడండి ఎలా వీడియోస్ తీసుకుంటారంటే చాలా సంతోషంగా ఎంత ఎంజాయ్ చేస్తారో. అఠారీ వాఘా బార్డర్ అంటే భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం. చూస్తున్నాం కదా, అవతల వైపేమో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, యువతల మనది అనమాట, మన ఇండియా వాళ్ళు ఉంటారనమాట. ఆ మధ్య ఒక గేట్ ఉంటుంది, అక్కడ పెద్ద స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో కూడా అందరు చూసేందుకనమాట. చాలా పెద్ద గ్యాలరీ, చాలా పెద్ద 50,000 పీపుల్ వరకు పడతారనమాట. అది మొత్తం ఆక్యుపై అయిపోయి ఉంటుంది మన వాళ్ళ, అది సెక్యూరిటీ ఫుల్ హైలీ సెక్యూర్డ్. అంటే అఠారీ విలేజ్తో మన బార్డర్ ఎండ్ అవుతుందన్నమాట. అందుకని మనం అఠారీ బార్డర్ అంటాం అన్నమాట. మన భారతదేశంది అఠారీ బార్డర్. 1959లో ప్రారంభమైన ఈ వేడుక రెండు దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు సంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటాయి మరియు ప్రత్యేక ఆకర్షణగా మారిందనమాట. ఈ బీటింగ్ రిట్రీట్ వేడుక చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడానికి ఏర్పడ్డ ఈ కార్యక్రమం ప్రస్తుతం ఎవరి దేశాల సైనికుల్ని వారు ఉత్సాహపరిచే కార్యక్రమంగా మారింది. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జెండాలను దించటం, ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించడం జరుగుతుంది. అంటే ఇరు దేశాల జెండాలని క్రిందకి దింపి ఆ రోజుకు అది క్లోజ్ చేశాము, ఆ బార్డర్ని క్లోజ్ చేశాము అని దానికి సింబాలిక్గా వాళ్ళు చేస్తున్నారనమాట. అది ఆ కార్యక్రమం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ దళాలు చాలా ఉత్సాహంగా క్రమశిక్షణగా పాల్గొంటారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనాలంటే వింటర్ సీజన్లో అయితే సాయంత్రం 4:15 సమ్మర్ సీజన్లో అయితే 5:15 అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ముందుగా రీచ్ అయిన వారు దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది. బట్ లేట్ అయినా గ్యాలరీ చాలా కన్వీనియంట్గా ఉంది కాబట్టి చాలామందికి అందరికీ విజిబుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత చూస్తున్నారు కదా, వాళ్ళు చక్కగా బాగా చేస్తున్నారు. అఠారీ బార్డర్ చేరుకోవాలంటే పంజాబ్లోని అమృత్సర్కి వెళ్ళి అక్కడి నుంచి 25 to 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు చేసినవి ఈ చిన్న చిన్న బిట్స్ అవంతా నేను యాడ్ చేసి అందరితో షేర్ చేద్దామని చేశాను అన్నమాట. అక్కడికి వెళ్తే అండి ఒక ప్రక్క ఏమో దేశభక్తి గీతాలు, మరో ప్రక్క హిందుస్థాన్ జిందాబాద్ అని వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అసలు. ఆహా, అద్భుతం అండి అసలు. అది చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఒక అతను కనిపిస్తున్నారు కదా, ఆయన మనందరిని ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట, గట్టిగా అరవాలి అన్నట్టు అనమాట. అంటే మన దేశభక్తిని బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి అని ఆయన చెప్పే ఇది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అయితే రియల్ హీరోస్ కాదు, మనం రియల్ హీరోస్తో ఫోటోలు దిగాలని కూడా అక్కడ ఆ ప్రోగ్రామ్ అయిపోయాకండి చాలామంది ఆ బీఎస్ఎఫ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫొటోస్ దిగటం కూడా. ఆహా, మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే వెనుక ఎంతమంది మన దేశం కోసం, మన కోసం అహర్నిశలు ప్రాణం ఒడ్డి మనల్ని కాపాడుతున్నారు.
వారి వెనక కనీసం మనం ఉన్నామన్న ఒక్క భరోసా ఒక్కటి మనం కలిగించగలిగితే చాలు కదా అనిపించింది. అమృత్సర్ వెళ్ళిన వారు తప్పక ఈ ప్రాంతానికి వెళ్ళి సందర్శించండి. చూడండి, బిఎస్ఎఫ్ జవాన్స్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఉన్నారండి, ఇద్దరు సమానంగా, ఎవరు తక్కువ కాదన్నట్లు. ఇక్కడ చాలామంది ఈ ఇండియా మ్యాప్కి సంబంధించిన క్యాప్స్ పెట్టుకొని అట్లా చాలామంది మనకు కనపడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మొత్తానికి ఆ 2 ఫ్లాగ్స్ చూడండి కిందకి, అది దించుతూ ఉంటారు అన్నమాట. అది ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రోగ్రాం, 2 ఒకేసారి. అవతల కనపడుతుంది చూసారా గ్యాలరీ అంతా ఖాళీగా, అదంతా పాకిస్తాన్ వైపు. అది కొత్తగా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు, పాతది ఏదో పాడైనట్టుంది అదనమాట. అంతకు ముందు వరకు అయితే అది ఓపెన్ చేసేవాళ్ళు గేటు, తర్వాత ఎండ్లో క్లోజ్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆ గేట్ని క్లోజ్లోనే ఉంటుందన్నమాట. అంతకుముందు వీళ్ళు కరచాలనం చేసుకునేవాళ్ళు అనమాట ఆఫీసర్స్. ఇప్పుడు అవి లేవండి, ఆ గేట్ అయితే క్లోజ్ ఉంటుంది. యువతలో మనకి ఈ కార్యక్రమం అయితే మనకి యథావిధిగా జరుగుతోంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఇది లేదు, ఇబ్బంది లేదు, సెక్యూరిటీ చాలా చక్కగా ఉంది. బయట వచ్చే రూట్లో అయితే మనకి ఫొటోస్ తీసుకోవద్దంటారు కానీ, బట్ లోపలికి ఎంటర్ అయ్యాక మనం వీడియోస్ తీసుకునే అవకాశం అయితే మనకు ఉంటుందండి. స్టార్టింగ్లో అందరూ ముందుకు వచ్చేస్తారనమాట. ఇలాగా చాలామంది వస్తారు చూడండి. ఇక్కడ అందరూ కలిసి డ్యాన్స్ చేయటం, అక్కడ వాళ్ళు ప్లే చేస్తుంటారు అనమాట సాంగ్స్. దాంతో అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా, పిల్లలు పెద్దలు ఏజ్ తరతం భేదాలు ఏమీ లేకుండా చాలా చక్కగా మనం దీంట్లో ఈ టీవీలో చూడటమే కానీ రియల్గా వెళ్ళి చూస్తే ఆ ఇది వేరుగా ఉందండి. ఆ ఫీల్ అయితే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా వెళ్ళితే ఆనందం వేరుగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మనం వెళ్ళలేకపోయినా కొంచెం ఏదో వెళ్ళిన ఫీలింగ్ అన్నమాట.
माते